చాలా కాలం క్రితం నక్షత్రాలను ఎంతో ఇష్టపడే జ్ఞానవంతుడైన రాజు ఉండేవాడు. రాజుకి ఒక దయగల కుమార్తె ఉండేది. ఆమె ఎప్పుడూ ఆకాశాన్ని తాకాలని కలగంటూ ఉండేది. ప్రతి రాత్రి రాజు మరియు రాజకుమార్తె కలిసి కూర్చుని ఆకాశం గురించి కథలు చెప్పుకునేవారు. కాని ఒకరోజు మబ్బులు ఆకాశాన్ని కప్పేశాయి. నక్షత్రాలు ఎన్నో రాత్రులపాటు కనబడలేదు. రాజకుమార్తె అంది, నాన్నా, నాకు నక్షత్రాలు కావాలి. వాటిని మళ్లీ తెచ్చుకోగలమా? రాజు జ్ఞానులందరిని పిలిచి, ఆకాశాన్ని మళ్లీ పంచుకునే మార్గం కనుక్కుందాం అన్నాడు. జ్ఞానులు చెప్పారు, ఆకాశం మళ్లీ వెలిగే వరకు నక్షత్రాల్లాంటి దీపాలను వెలిగించండి. రాజు మరియు యువరాణి కలిసి ప్రకాశించే దీపాలను ఆకాశంలో వదులుతూ, ఆనందంతో నిండిన ముఖాలు. నక్షత్రాలతో నిండిన ఆకాశం, తేలియాడే దీపాలతో పక్కపక్కన నిలబడిన రాజు మరియు యువరాణి, ఆనందంగా ఉన్న ముఖాలు. రాజమహల్ బాల్కనీలో రాజు మరియు యువరాణి గ్రామస్థులతో కలిసి నిలబడి, నక్షత్రాల ఆకాశాన్ని చూస్తూ సంతోషమైన ముఖాలు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్